నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ముద్రగడ పద్మనాభం అంటే తిన ఏంటంటే ఫస్ట్ నుంచే చూస్తే వైసీపీకి దగ్గరగా ఉండి అంటే వైసీపీలో జాయిన్ అవుతారు, ఇంకా పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ తీరా చూస్తే జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. కానీ ఇప్పుడు మాత్రం తాజాగా వస్తున్న న్యూస్ ఏంటంటే ఢిల్లీ నుంచి వెళ్ళి తనకి గాలం వేస్తున్నారని కూడా తెలుస్తుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ముద్రగడ పద్మనాభం గారు అంటే కాపు ఉద్యమకారుడు. ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే వైసీపీలో ఉంటారు, వైసీపీ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి మనకి వార్తలు వచ్చినాయి. కానీ తర్వాత ఏంటంటే జనసేన సైడ్ వెళ్తారన్నట్టు కొన్ని వార్తలు వచ్చినాయి. ఇప్పుడు చూస్తేనేమో ఢిల్లీ నుంచి వెళ్ళి బీజేపీ పెద్దలు పిలుస్తున్నారు, అక్కడ నుంచి గాలం అయితే వేస్తున్నారు అన్నట్టు తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది? అసలు ఇంతకీ ఏ పార్టీలో ఆయన ఉండబోతున్నారు సార్? సో ఒకటైతే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్ళా యాక్టివ్ కావాలనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంది ఆయనకి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ కానీ ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కానీ వీటన్నింటి కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా ఏదో ఒక పార్టీ నుంచి తను తన కుమారుడు ఇద్దరు పోటీ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారని మాత్రం మనం చెప్పొచ్చు. దాంట్లో భాగంగా ఫస్ట్ ఆయన అప్రోచ్ అయినటువంటి పార్టీ ఏంటంటే జనసేన పార్టీ, అంతకంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ బీజేపీ అని అంటూ ఉన్నారు. సో ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలన్నట్టు ఒక ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి కూడా మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి లీడర్లతో, స్థానిక లీడర్లతో కూడా మాట్లాడారు. రేపు మాపు జగన్మోహన్ రెడ్డిని కలిసేటువంటి అవకాశం ఉంది. సో ఫైనల్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ముద్రగడ పద్మనాభం ఎంపీ, ఆయన కుమారుడు ఎమ్మెల్యే ఇలా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత సీన్ కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సర్వేలు చేయించుకొని ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినందువల్ల నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత సర్వేలను పక్కాగా నమ్మే జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభంని దూరంగా పెట్టేశారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని ముద్రగడ పద్మనాభం ఎంచుకొని ఆయన తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాలనుకొని అక్కడ డోర్స్ క్లోజ్ అయిపోయాయని చెప్పి తెలుసుకున్న తర్వాత అవమానం ఫీల్ అయిన తర్వాత నేను రాబోయేటువంటి రోజుల్లో జనసేన నుంచో లేదా తెలుగుదేశం పార్టీ నుంచో పోటీ చేస్తాను అని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఒకవేళ ఆయన తీసుకుంటే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనే దాని మీద అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ కొన్ని సర్వేలు లేదంటే కొన్ని అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. సహజంగా ఏ పార్టీ అయినా తీసుకుంటాయి. ఆ తీసుకున్నటువంటి క్రమంలో ఈయన్ని కనుక తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే వెన్నుముక్కగా ఉందో బీసీ ఓట్ బ్యాంకు అది డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది, అంచనా వేస్తుంది. అందుకే తెలుగుదేశం పార్టీ డోర్స్ దాదాపుగా క్లోజ్ అయిపోయినాయని చెప్పి తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్, కొత్తపేట్. పరోక్షంగా సంకేతాలను అందుకున్నాడు ముద్రగడ పద్మనాభం. దీంతో జనసేనలో చేరాలనేటువంటి ఒక ప్రయత్నం ఆయన చేశారు. ఆల్రెడీ జనసేనకు సంబంధించినటువంటి లీడరు ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే జనసేనలో చేరడం ఖాయము, ఆయన ఎంపీగా పోటీ చేసే ఖాయము, ఆయన కుమారుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి పరిస్థితి ఖాయము, జనసేనలో చేరతారని చెప్పి వచ్చినటువంటి ఒక పెద్ద బలమైనటువంటి ప్రచారం. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నారు ముద్రగడ పద్మనాభం గురించి అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకు ఆలోచిస్తున్నారు? ముద్రగడ పద్మనాభంని తీసుకోవడానికి ఈ ప్రధానమైనటువంటి పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే ముద్రగడ పద్మనాభం అనే పేరు వినగానే ఇమీడియట్గా గుర్తొచ్చేది కాపు రిజర్వేషన్. ఈ కాపు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏ పార్టీ అయితే చెప్తుందో ఆ పార్టీకి ప్రజలు సహకరించరు అనేటువంటి ఒక అభిప్రాయం సర్వేల ద్వారా ఉంది. దానికి కారణం ఏంటంటే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరమైనటువంటి వైఫల్యం చెందడానికి కారణం ఏంటంటే ఈ కాపు రిజర్వేషన్. కాపులకు నేను రిజర్వేషన్ 5% ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అదే సమయంలో ఆ ఎన్నికల ముందు 10% అగ్రవర్ణ పేదలకు నేను ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. ఆ నరేంద్ర మోడీ ప్రకటించినటువంటి 10%లో నేను 5% కాపులకు ఇస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు. దాంతో అగ్రవర్ణ పేదలు అనేది ఒక పెద్ద సెక్టర్, అదంతా దూరం అయిపోయింది తెలుగుదేశం పార్టీకి. రెండు, వెనుముకగా ఉన్నటువంటి బీసీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో బీసీ ఓట్ బ్యాంక్ దూరం అయిపోయింది. ఎందుకు? మంజునాథన్ కమిటీ అని ఒక దాన్ని వేసేటప్పుడు ఈ రిజర్వేషన్లు 5% ఎలా ఇవ్వాలి అనేది. సో వీళ్ళు బీసీలు మా దాంట్లో కుదించే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు దూరం అయ్యారు. వెరసి 151 స్థానాలతోటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో
చాలా సున్నితంగా చాలా చాకచక్యంగా ఈ అంశాన్ని ఢిల్లీ కోర్టులోకి నెట్టేశాడు ఆయన. సో దాంతో సేఫ్గా బయటపడ్డాడు 2019 ఎన్నికల్లో. ముద్రగడ పద్మనాభం రిజర్వేషన్ మీద పోరాటానికి సహకరించినటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అప్పట్లో. కానీ రిజర్వేషన్లు మాత్రం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా లేడు. ఇప్పుడు కూడా ఆయన ఏమంటాడంటే ఈ రిజర్వేషన్ గురించి ప్రస్తావన వస్తే అది ఢిల్లీలో ఉంది, ఢిల్లీకి సంబంధించిన అంశం మన చేతుల్లో ఏం లేదని చెప్పి చాలా సున్నితంగా తిరస్కరిస్తాడు. అలాంటి అంశాన్ని ఇప్పుడు పట్టుకుంటే కాలిపోయేటువంటి అంశాన్ని ఇప్పుడు జనసేన పార్టీ తీసుకున్నా, తెలుగుదేశం పార్టీ తీసుకున్న ముద్రగడ పద్మనాభాన్ని మళ్ళీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా అనేటువంటి ఒక భయం, ఒక ఆందోళన అయితే ఉంది. అయితే వీళ్ళిద్దరూ ఇలా కోళ్ళలో పెట్టినటువంటి ముద్రగడ పద్మనాభం రాజకీయ భౌతవ్యాన్ని తట్టింది బీజేపీ ఢిల్లీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ముద్రగడ పద్మనాభాన్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి. ఎందుకు అని అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు అనేది కన్ఫర్మ్ అయిపోయింది దాదాపుగా. సీట్ల షేరింగ్ విషయంలోనే ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఫైనల్గా. అది అయితే కనుక బీజేపీ నుంచి బలమైనటువంటి అభ్యర్థులు లేరు కాబట్టి ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని తీసుకోవాలనే ఆలోచన బీజేపీ చేస్తూ ఉంది. సో ఒకవేళ బీజేపీ చేస్తే కనుక బీజేపీ మీద నెట్టేయచ్చు అనేటువంటి యాంగిల్లో బహుశా జనసేన, తెలుగుదేశం పార్టీకి కూడా అంగీకరించేటువంటి అవకాశం ఉంది. అది బీజేపీకి సంబంధించినటువంటి అంశమని. పొరపాటున కనుక కాపు రిజర్వేషన్ మేనిఫెస్టోలో కనుక పెడితే మళ్ళీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది అనేది కూడా రాజకీయ పార్టీలకు తెలుసు. అందుకే వాళ్ళు ముద్రగడ పద్మనాభాన్ని దూరంగా పెడుతున్నటువంటి ప్రస్తుత సమయంలో జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఆయన్ని దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆయన బీజేపీలోకి చేరే అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఒక చర్చ, పొలిటికల్ చర్చ అని చెప్పి అనుకోవచ్చు. సో ఇంకొక వైపు హరిరామ జోగయ్య కూడా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి సహకారం అందిస్తూ వారానికి ఒక లెటరు రాస్తూ ఉన్నారు. ఎవరికి? పవన్ కళ్యాణ్ రాష్ట్రం. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగంగా జరుగుతూ ఉన్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి చదరంగం అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు ఇలా చేస్తే ఇప్పుడు ఒకవేళ బీజేపీలో జాయిన్ అయితే ముద్రగడ పద్మనాభం గారు, మరి ఇక్కడ ఓటు బ్యాంక్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు చూస్తున్నట్టయితే వీళ్ళ ముగ్గురిది పొత్తు కన్ఫర్మ్, సీట్లు మాత్రమే కాలేదు. మరి అప్పుడు ఓటు అనేది మరి చీలదా సార్? సో ఒకవేళ మేనిఫెస్టోలో పెడితే ఖచ్చితంగా చీలిపోయే అవకాశం ఉంది. మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్ అంశాన్ని కనుక పెడితే చిలిపోయే అవకాశం ఉంది. లేదు బీజేపీలో చేరి ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తే అది కేంద్ర ప్రభుత్వం యొక్క కోర్టులో వేసేటువంటి అవకాశం ఉంది ఈ మొత్తం అంశాన్ని. సో కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేసిన తర్వాత అది కోల్డ్ స్టోరేజ్లో పడినట్టే, అది అందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి దాని పెద్ద ఎఫెక్ట్ పడకపోవచ్చు, జాతీయ పార్టీలో చేరుతున్నారు కాబట్టి. ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలో చేరి పోటీ చేస్తే డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. అది జాతీయ పార్టీ కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, బట్ ఎంత కొంత అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే ముద్రగడ గారు మనకి ఏంటంటే వాళ్ళ కొడుకు కూడా సీట్ అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ అడిగే ఛాన్సెస్ ఉంటాయి సార్? ఇప్పుడు అంటే ఇక్కడ గతంలో చూసుకుంటే ఇక్కడ మన స్టేట్ లెవెల్లో అయితే ఎమ్మెల్యేగా, ఎంపీగా అనుకున్నారు, వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే, తినే ఎంపీ అని. ఇప్పుడు మరి వాళ్ళ కొడుకు పరిస్థితి ఎలా ఉంటుంది సార్ మరి? సో బీజేపీ తరఫు నుంచి అవకాశం వస్తే పోటీ చేస్తారు, లేదంటే బీజేపీ తరఫు నుంచి రాకపోతే కనుక బహుశా జనసేన నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం ఉండే ఛాన్సెస్ లేదు. కారణం ఏంటంటే ఇది రిజర్వేషన్ అంశం మెడకు చుట్టుకుంటుంది అనేటువంటి ఒక భయం, ఆందోళన ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. సర్వేలు కూడా చేయించుకుంటారు కాబట్టి. సో జాతీయ పార్టీ బీజేపీ దానికి కూడా రిక్వైర్మెంట్ ఉంది. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు సంబంధించి వాళ్ళు ఏదో కొన్ని అడుగుతున్నారు. అక్కడ పోటీ చేసే బలమైన అభ్యర్థులు కూడా లేరు. కాబట్టి ఒకవేళ అడ్జస్ట్ చేసి ఇద్దరిని కూడా అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది, లేదంటే ఒకరికి ఆఫర్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.